ఈ ఏడాది ఒక్క సినిమాతోనే సరిపెట్టేసిన మృణాల్ ఠాకూర్ నెక్స్ట్ ఇయర్ మాత్రం తగ్గేదే లేదంటోంది. ఫస్ట్ హాఫ్ నుండే బాక్సాఫీస్ పై దండయాత్ర షురూ చేసింది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలని దింపేస్తున్న సీతా మహాలక్ష్మి ఈసారి కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో వస్తోందా? రొమాంటిక్ లవ్ స్టోరీస్ తో మాయ చేయబోతోందా? సీతారామంతో తెలుగు ఆడియన్స్ మధ్యలో సీతా మహాలక్ష్మిగా పర్మనెంట్ స్టాంప్ వేయించుకుంది మృణాల్ ఠాకూర్. సీరియల్ యాక్టర్ నుండి హీరోయిన్ గా చేంజ్ అయితే సీతగా స్పెషల్ ఐడెంటిటీనిచ్చింది టీ టౌన్. హాయ్ నాన్నతో సెకండ్ హిట్ ఖాతాలో వేసుకున్న భామకి ఫ్యామిలీ స్టార్ రూపంలో హ్యాట్రిక్ మిస్ అయింది. కల్కిలో క్యామియో అపీరెన్స్ ఇచ్చిన భామ టాలీవుడ్ ఆడియన్స్ కి గ్యాప్ ఇచ్చిన బాలీవుడ్ ఆడియన్స్ తో టచ్ కంటిన్యూ చేస్తోంది. ఈ ఏడాది జస్ట్ వన్ ఫిల్మ్ సన్ ఆఫ్ సర్దార్ 2 తో సరిపెట్టేసింది అమ్మడు. ఈ బొమ్మ కూడా బాక్సాఫీస్ దగ్గర అండర్ పెర్ఫార్మెన్స్ చేసింది. 2 ఏళ్ల నుండి అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో హిట్ లేక స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న మృణాల్ తనకు బాగా అచ్చొచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఇయర్ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ట్రై చేస్తోంది. 2026 స్టార్టింగ్ నుండే బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో సందడి చేయబోతోంది. తెలుగు, హిందీ బైలింగ్వల్ మూవీ డెకాయిట్ ఒక ప్రేమ కథ ఈ ఇయర్ ఎండింగ్ రిలీజ్ కావాల్సి ఉండగా నెక్స్ట్ ఇయర్ మార్చ్ 19th పోస్ట్ పోన్ చేసుకుంది. అంతకన్నా ముందే మరో బాలీవుడ్ లవ్ స్టోరీతో హాయ్ చెప్పబోతోంది అమ్మడు. 2 ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న దో దీవానీ షెహమే ఎట్టకేలకు రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి నిర్మాతగా వ్యవహరిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ దో దీవానీ షెహమే నెక్స్ట్ ఇయర్ వాలంటైన్స్ డే ని టార్గెట్ చేస్తూ ఫిబ్రవరి 20th ఆడియన్స్ ముందుకు రాబోతోంది. అలాగే జూన్ 5th హే జవానీ తో ఇష్క్ హోనా హై తో హాయ్ చెప్పబోతోంది. వరుణ్ ధావన్, పూజా హెగ్డే, మృణాల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రాబోతోంది ఈ ఫిల్మ్. అలాగే ఎప్పుడో కంప్లీట్ అయి రిలీజ్ కి నోచుకోని కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ మూవీ పూజా మేరీ జాన్ కూడా నెక్స్ట్ ఇయరే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది మ్యాడాక్ ఫిల్మ్స్. అలాగే బన్నీ అట్లీ హై బడ్జెట్ ఫిల్మ్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్లు కనిపిస్తున్నాయి. ఈ మూవీ పోస్ట్ పోన్ అయినా 4 లవ్ స్టోరీస్ తో సీతా మహాలక్ష్మి సందడి చేయడం పక్కా.